మేము ఎక్కడున్నామో మా ఆది మాటల్లో వినేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము చరణగిరికి వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, అడగ గుడి. మేమైతే స్వర్ణగిరి టెంపుల్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. మా ఆయన అయితే చాలా సార్లే వచ్చాడు. దర్శనం కంప్లీట్ అయ్యాక మేమైతే బొట్టు ఎలా పెట్టారా అని మిర్రర్ లో అయితే చూసేసుకుంటున్నాము. నీళ్ళల్లో ఉన్న శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకొని ఇక్కడైతే లొకేషన్ బాగుంది అని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ మా షెన్ను చేతిలో ఉన్న కార్ ని ఒక చిన్న బాబు అయితే లాగేసుకున్నారు. తర్వాత మా షెన్ను కార్ తీసేసుకుంటే ఆ చిన్నోడేమో అలకముఖం అయితే పెట్టేశాడు. టెంపుల్ గోపురాలు, ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దవిగా ఉన్నాయి. అటు నుంచి అయితే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి అయితే బయలుదేరాము. నేనైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్లేస్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ శ్రీ రామానుజాచార్యుల విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. మేమైతే ఈవినింగ్ టైమ్ లో వచ్చేసాము. లైటింగ్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ప్లేస్ అయితే చల్లని గాలులతో విశాలంగా ఉంది. నాకైతే ఈ ప్లేస్ ని వదిలి వెళ్లాలని అనిపించలేదు, అంత ప్రశాంతంగా ఉంది. ఎగ్జిట్ గేట్ దగ్గర ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. టెంపుల్ లోపల అయితే మన జాతీయ జెండా చాలా పెద్దదిగా ఉంది. అటు నుంచి మా ఆది కోసం డెకత్లాన్ కి వెళ్లి సైకిల్ కోసం ట్రయల్స్ అయితే వేసేసాం. వీడికి సైకిల్ కొనడానికి మా ఆయన అయితే సైకిల్ అని ట్రయల్ చేసి ఫైనల్ గా ఈ ట్రయల్ వేసిన సైకిల్ అయితే ఓకే చేశాడు. మా ఆది అయితే సంతోషంతో డాన్స్ అయితే వేసేస్తున్నాడు. అక్కడున్న బాడీ మసాజ్ వైబ్రేట్ తో మా బావకి మా ఆయన అయితే ఆట పట్టించేశాడు. అటు నుంచి హోటల్ కి వెళ్లి బిర్యానీ తిని ఫైనల్ టచ్ ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాం. ఓకే బాయ్ అందరికి.